ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాటకమా? నేనా? అవునా? ఎందుకు ఆడాలి? మావయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఆయన్ని విడిపించాలంటే పెద్దనాన్న వచ్చి మాట్లాడాలి అని అంటున్నారు. దానికి నేనేం చేయాలమ్మా? అంటే ఈ ఎస్ఐకి పెద్దనాన్న ఎవరో తెలియదు కాబట్టి నువ్వే పెద్దనాన్నలా రావాలి. అమ్మో, రఘురామ్ గారికి తెలిస్తే నన్ను చంపేరు. ఇప్పుడు మావయ్య విషయం బయటపడినా అసలు ఏం జరిగిందని ఆరా తీస్తారు. అప్పుడు మనందరం చేస్తాం. అందుకే పెద్దనాన్నలా ఒక్కసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపో చాలు. అయినా ఆయన విగ్రహం ఎక్కడా? నా విగ్రహం ఎక్కడా? ఎస్ఐకి పెద్దనాన్న ఎవరో తెలియదని చెప్తున్నాను కదా. తప్పదా తల్లి? ఈ గండం గట్టెక్కించాలంటే తప్పదు నాన్న. సరే, ఏం చేద్దాం? తప్పదుగా. సర్లే, అలాగే వేస్తాను. నాన్న, పెద్దనాన్న పేరు తగిలించుకోవడమే కాదు, ఆయన గెటప్ వేసుకొని రండి. నేను రఘురామ్ అన్నయ్య గారిలా రావాలి, అంతే కదా? సర్లే, నా పాటలేవో నేను పడతానులే, వస్తాలే, వేస్తానులే. సరే నాన్న. ఏంటి, మీ నాన్న వస్తాడా రాడా? వచ్చేస్తాడత్తయ్యా, కొంచెం ఓపిక పట్టండి, వస్తాడు. ఏం వస్తాడో ఏంటో. అదిగో వచ్చేస్తున్నాడు. నాన్నా, పెద్దనాన్న గెటప్ లో భలే ఉన్నావు కదూ. ఎంత గెటప్ వేసినా మా అన్నయ్య టీవీ మీ నాన్నకెప్పుడు రావాలి? అయితే మిన్నైనే పిలిపించుకోమ్మా. నాన్న వాగు నాన్న, రా. ఏంటతే నువ్వు? నేనేమన్నానే, ఉన్నదే అన్నాను. నాన్న, మీరు అత్తయ్య మాటలు పట్టించుకోవద్దు. ఇప్పుడు నువ్వు తప్ప మావయ్యని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు కదా. ఆ మాట అక్కడ చెప్పమను. చెప్పండి అత్తయ్య, లేదంటే మావయ్య బయటికి రారు. ఈ కాస్త సాయం చేసి పెట్టండి అన్నయ్య గారు. అది ఇప్పుడు చూడండి నా పర్ఫార్మెన్స్. పదండి. రా అత్తయ్య. ఎవరు? మా అన్నయ్యని తీసుకురమ్మన్నారు కదా. నేనే వాళ్ళ అన్నయ్యని, రామ్, రఘురామ్. సార్, సార్ మీరా? మీ గురించి వినడం తప్ప నేరుగా చూడడం ఇదే మొదటిసారి సార్. నమస్తే సార్.
పరువు తీస్తున్నాడు. ఆయన కాళ్ళ మీద పడ్డవేంటి? పెద్దనాన్న దండం పెట్టించుకుంటాడే కానీ పెట్టడు కదా అత్తయ్య. అన్నయ్య ఆ, ఆ, సార్ నాన్న మీరు నా కాళ్ళకి దండం పెట్టవేంటి సార్? అంటే జనం కోసం నిద్రాహారాలు మానేసి వాళ్ళ కోసమే రాత్రి పగలు పనిచేసే దేవుళ్ళు మీరు. అందుకే మీరంటే నాకు అంత గౌరవం. తాగుబోతు వెధవనైన నాకు ఇంత చేస్తున్నారా? అయ్యో! సార్ కూర్చోండి సార్. సార్ మీ బామ్మర్ది ఏం చేశాడో తెలుసా? ఆ, చెప్పారు. పిచ్చి ఎదవ బలాత్కారం చేయబోయాడంట. అంత సింపుల్గా చెప్తారేంటి సార్? ఒక అమ్మాయి జీవితం పాడు చేయాలని చూశాడు. ఆ, ఇప్పుడు చూడండి. రేయ్ వెంకట్రావు, నన్ను పట్టుకుని రే అంటావా? నువ్వా? అన్నయ్య ఈడొచ్చాడంటే మిమ్మల్ని విడిపించడానికి అన్నయ్యలా నటించడానికి తీసుకొచ్చా. మీరేం కంగారు పడకండి, అన్నయ్య విడిపించేస్తాడు. వీడా విడిపించదు నన్ను? ఎరా ఆ? కొవ్వా మదమా? ఏం నన్నే? నిన్నేరా, నిన్నే. కట్ట కట్ట! ఓ! ఆడపిల్లని మానభంగం చేయలేక సెల్లో నుంచున్నావా? సిగ్గులేదురా? ఆ, ఒసేయ్ పద్మం, వీడు కొంచెం ఓర్చుకోండి, నా మాట వినండి, అయిపోతుంది ప్లీజ్. రేయ్, నువ్వు నా బావని చెప్పుకోవడానికే అవమానంగా ఉంది. సార్ 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 మీరు అతను చేసింది తప్పని చెప్తున్నారా? తప్పు చేయమని చెప్తున్నారా? ఆ, ఆ, జాగ్రత్త పడాలి కదా అని చెప్తున్నాను. అంతే కదా చెల్లెమ్మ? అంతే అన్నయ్య, అంతే. ఏంటి బలాత్కారం చేయడానికా? చిచ్చి, కాదు సార్, ఆడపిల్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్తున్నాను. మరి అలా అనిపించట్లేదు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.